హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రియాన్షికా కిచెన్ వరల్డ్. ఈరోజు రెసిపీ మక్క గారెలు క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిక్సీ జార్లోకి వలిచి మక్కల్ని తీసుకోవాలి. ఇవి ఎప్పుడు రెసిపీ చేసుకుంటామో అప్పుడే వలిచి తీసుకోవాలి, దానివల్ల టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇందులోకి అర చెంచా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కారం యాడ్ చేయట్లేదు కాబట్టి ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 6-7 వెల్లుల్లి, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్లాగా గ్రైండ్ చేసుకోవాలి. మక్కల్లో ఫైబర్, విటమిన్ ఏ, బి, అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో మినరల్స్ కూడా ఉంటాయి. ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అండ్ కరివేపాకుని వేసుకోవాలి. ఆనియన్స్ కొన్ని ఎక్కువగానే పడతాయి. అందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల గారెలు క్రిస్పీగా వస్తాయి. సో ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కారం ఎక్కువగా యాడ్ చేయట్లేదు, పచ్చిమిర్చి పేస్టే ఉంటుంది ఇందులో. కారం వేయడం వల్ల కొంచెం టేస్ట్ తగ్గినట్టు అనిపిస్తాయి. సో పచ్చిమిర్చి పేస్ట్తోని చాలా బాగుంటాయి. ఎప్పుడు ట్రై చేసినా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సో మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. చేతికి ఇలా వాటర్ అప్లై చేస్తూ గారెల్లాగా చేసుకోవడమే. ఇలా కాకపోయినా తడి క్లాత్ పైన వేసి చేసుకోవడం వల్ల చాలా బాగా వస్తాయి. ఎక్స్పర్ట్స్ మాత్రమే ఇలా చేతితో ట్రై చేయండి. అంతే, చాలా సింపుల్. ఈవినింగ్ స్నాక్గా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.